గణిత శాస్త్రవేత్త రామానుజన్ గురించి విన్నారా? ఆయన తన మరణశయ్యపై ఒక సిద్ధాంతాన్ని రాశారు. 100 ఏళ్ల తరువాత, బహుశా 2010లో అనుకుంటా, అదేమిటో కనుగొన్నారు. ఈ సిద్ధాంతం విశ్వంలోని కృష్ణబిలాలను వివరిస్తుందని. 100 ఏళ్ల క్రితం శాస్త్రీయ సమాజంలో అసలు కృష్ణబిలం అనే భావనే లేదు. కానీ ఆయన కృష్ణబిలానికి ఒక గణిత సూత్రాన్ని అందించారు. కృష్ణబిలాన్ని వివరించారు గణితం ద్వారా. ఎందుకంటే మీరు ఏ సిద్ధాంతం చేసినా దానికి గణితపరమైన ఆధారం లేకపోతే ఆ సిద్ధాంతాన్ని విస్మరిస్తారు. కానీ ఈయన దగ్గర సిద్ధాంతం లేదు, కేవలం గణిత సూత్రాన్ని అందించారు. ఇంకా ఇదేమిటో నాకు తెలీదు, మా దేవి నాకిచ్చింది అన్నారు. యోగా కేంద్రంలో లింగభైరవి ఉన్నట్టు ఆమె సృష్టిలోకి కిటికీలా పనిచేసే ఏదో ప్రతిష్ఠించబడిన దేవత. ఈ దైవాలన్నీ నిజానికి ద్వారాలు, అనంతమైన సంభావ్యతల్లోకి. ఆ ద్వారాన్ని ఎలా తెరవాలో తెలిస్తే ఇది అనంతమైన సంభావ్యతగా మారుతుంది. ఆయనకు అదంతా గణితంగా మారింది. మరొకరికి అది సంగీతం అయ్యుండొచ్చు, ఇంకొకరికి ఇంకేదో అవుతుంది. లేదా సంకల్పపూర్వకంగా సమీపిస్తే దాన్ని మీరు కోరుకున్నదిగా మార్చుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అదిగా మార్చుకోవచ్చు.